భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి పండుగ ఒకటి. వినాయక చవితి వచ్చిందంటే చాలు వివిధ రకాల ఆకృతులతో అందంగా అలంకరించుకుంటూ ఐక్యతను చాటుకుంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లా పాలాజీ గ్రామంలో భక్తులు కర్రతో చేసిన సత్యగణపతిని ప్రతిష్ఠించారు. 11 రోజులు సత్యగణపతికి హోమాలు, కుంకుమార్చన నిర్వహిస్తారు. 11వ రోజు గ్రామంలో రథంపై ఊరేగించి కర్రగణపతిని రామాలయంలోని రూమ్లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. మరుసటి ఏడాది ఇదే విధంగా గణపతిని ప్రతిష్ఠించి మరలా పూజలు నిర్వహిస్తారు. సంకల్పంతోని మేమంతా ఈ మట్టి గణపతి కాకుండా ఒక గణపతి అనేది కట్టె గణపతి బాలాజీలో ఉంది కాబట్టి అందరు అక్కడికి పోతురు ఏంది ఏం కదా అని చెప్పేసి అందరం చూడడం జరిగింది. అదే విధంగా మా 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 విలేజ్ లో ఉన్నటువంటి ఒక భక్తుడు అక్కడ కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ ఎందుకు ఈ విధంగా పబ్లిక్ వస్తున్నారు మన దగ్గర ఎందుకు రాదు, మనం కూడా ఇది ఒకటి కట్టె గణపతి చేస్తే మన దగ్గర కూడా గుర్తింపు వస్తాయి కదా విలేజ్ కి. మనది చిట్ట చివరి విలేజ్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పి ముప్పు గ్రామము, అదేవిధంగా నూతనంగా ఏర్పడేటువంటి మండలం కాబట్టి మనకు కూడా ఒక గుర్తింపు ఉంటే పోపు, మనం కూడా ఎందుకు ఇంత మంచి రైతులు ఉన్నాం, పాడి పంటలు ఉన్నాయి, మనకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అనే ఉద్దేశంతో అటు మహారాష్ట్ర పోయే బదులు మన చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా మన దగ్గరికి వస్తారు కదా, మన విలేజ్ కూడా ఎంతో కొంత డెవలప్ అవుతుంది. ఈ దేవుని దయ వల్ల అందరి కోరికలు తీరుతున్నాయి కాబట్టి అని చెప్పేసి సంకల్పంతో ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర మంచికి ఇంత చంద రూపంలో నీది నాది కాకుండా అందరి విలేజ్ ఈ మండపం కూడా ఒక దాత స్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి ఆడ విగ్రహం ఉంది సత్యగంగావాణి, ఆమె స్ఫూర్తితో ఆమె ల్యాండ్ ఈ విలేజ్ లో ఒక ఇల్లు ఉండే అది తీసేసి ఆమె ఏం చేసిందంటే వచ్చిన డబ్బుని మీ విలేజ్ కి డెవలప్మెంట్ కోసం ఉంచుకోరని చెప్పేసి ఈ విలేజ్ కమిటీలు అందరూ కలిసి ఇది నిర్మించుకోవడం జరిగింది. ఇది కనీసం ఒక 20-25 సంవత్సరాలు అయ్యి మండపం. మా సొంత ఊరు డొంకేశ్వరే, మా నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగారు. మా సొంత గ్రామం ఇదే. చాలా విశిష్టత ఉందని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వాతావరణం చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది, అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కోరికలన్నీ నెరవేరుతున్నాయని కూడా చాలా మంది అంటున్నారు. గత 7 years నుంచి ఇక్కడ ఈ సత్య గణపతిని ప్రతిష్ఠించారు. కోరికలన్నీ నెరవేరుతున్నాయని చాలా మంది చాలా చెప్తున్నారు. నానుడి చాలా ఉంది, చాలా బాగుంది. వచ్చాము ఒకసారి, మాకు చాలా బాగా అనిపించింది. సరే ఈ ఇయర్ కూడా వద్దామని మరి టైం తీసుకొని వచ్చాము ఇక్కడికి. పూజ అవుతుంది కాబట్టి ఇక్కడే కాసేపు కూర్చుందామని కూర్చున్నాం. చాలా బాగుంది, చూసే ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా చాలా బాగున్నారు. నిర్మల్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామంలో ఒక విశ్వకర్మ అనే ఒక పండితుల్ని కలిసి ఈ యొక్క గణపతిని ప్రతిష్టాపన చేయమని చెప్పేసి అడిగారు. వాళ్ళు ఏంటంటే 5 రకాల కొమ్మలు, నల్ల మద్ది, దిరిసనాకిట్లు, ఈ విధంగా 5 రకాల కొమ్మలతో ఈ సత్య గణపతిని చేసేసి 2018 సంవత్సరం నుంచి మా డొంకేశ్వర్ గ్రామంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ గణపతిని చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ గణపతి చాలా సత్యంగా ఉండడం వల్ల ఈ గణపతికి సత్య గణపతి అని పేరు వచ్చిందనమాట. ఇక్కడ భక్తులు ప్రతిరోజు ఒక 1000 మంది వరకు దర్శనం చేసుకుంటారు, ముడుపులు కడతారు. ముడుపులు కట్టిన వాళ్ళు కోరిక తీరడం వల్ల నెక్స్ట్ సంవత్సరం వచ్చేసి దానికి ముడుపు ఇప్పిస్తారనమాట.